హాయ్. మీకు ఏమైనా ఇండికేషన్స్, సిగ్నల్స్ అసలు అందుతున్నాయా? అందుతాయి ఎక్కడి నుంచి? యూనివర్స్ నుంచా? ఆ దేవుడి నుంచా? ట్రై చేద్దాం. ఓకే. మీకు సంకేతాలు అందినప్పుడు, మీకేమైనా ఇండికేషన్స్ అందినప్పుడు మీ సిక్స్త్ సెన్స్‌కి గాని, మీ బాడీకి కానీ తెలుస్తూ ఉంటది. కానీ క్లారిటీ అది దేవుడి దగ్గర నుంచా, యూనివర్స్ దగ్గర నుంచా ఎందుకొస్తున్నాయనేది చూద్దాం. ఈ యూనివర్స్ నుంచి మీకు సిగ్నల్స్ వస్తే అవి జనరల్‌గా ఎలా ఉంటాయంటే రిపీటెడ్ నంబర్స్ కనిపియటం, మీ కళ్ళలో ఇండికేషన్స్ రావటం, సింక్రోనిసిటీ అంటారు చూసారా? అలా అన్నమాట. అదే కనుక దేవుడిచ్చే సిగ్నల్స్, దేవుడు పంపే ఇండికేషన్స్ ఎలా అంటే, మనం సైలెంట్ అయిపోతాం. మన మనసుకు తెలుస్తది. అంతర్గతం లోపల ఒక ఫీలింగ్ ఉంటది. మనం ఏదైనా పని స్టార్ట్ చేసే ముందో, స్టార్ట్ చేసేటప్పుడో, చెయ్యాలా? వద్దా? ఒక పలానా దగ్గరికెళ్ళాలనుకున్నప్పుడు మన బాడీ ఇండికేషన్ ఇస్తుంటది. వద్దు అలా అలాంటియన్నమాట. ఈ 2 వేరే వేరేగా ఉంటాయి. కానీ వాటి లక్ష్యం మాత్రం ఒకటే. మనల్ని అలర్ట్ చేయటం. మన యూనివర్స్ గాని, మనకి గాని అలైన్ చేయటం. జాగ్రత్త పరచడం, హెచ్చరించటం. మీరెప్పుడైనా సంకేతాలు చూసుంటే కామెంట్ చేయండి. ఐ బిలీవ్ అని. మీకిలాంటి కనిపియకపోతే, ఈ సిగ్నల్స్ మీరు ఫీల్ అవ్వకపోతే, మీకు బ్లాక్స్ ఉన్నాయని అర్థం. మీకేం అర్థం కాకపోతే, కన్‌ఫ్యూజన్ ఉంటే, మీరు హీల్ అవ్వాలని అర్థం. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి, ఆ యూనివర్స్‌కి అలైన్ అవ్వటానికి, మీ సిక్స్త్ సెన్స్‌ని, మీ యాక్షన్స్‌ని, మీ కలల్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి లింక్స్ క్లిక్ చేసి వెబినార్స్‌కొచ్చేయండి. కలిసి ప్రాక్టీస్ చేద్దాము. కలిసి విజయాలు చూద్దాము. మీ లైఫ్‌ని సక్సెస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఎక్కువ ఆలోచించకండి. రండి. టూల్స్ అండ్ టెక్నిక్స్ తీసుకొని మీ లైఫ్‌ని మీరు అబండెంట్‌గా మార్చుకొని ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. సో, స్టే కనెక్టెడ్. థాంక్ యూ. సీ యూ. బై.